హైదరాబాద్ మెట్రో భవిష్యత్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి బలమైన పునాదులు వేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం. ఇందుకోసం మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆర్థిక సమస్యలు లేకుండా ప్రజాప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తో 13,527 కోట్ల భారీ టర్మ్ లోన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఉన్నతాధికారుల సమక్షంలో ఢిల్లీలో ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ హామీతో 20 ఏళ్ల కాల వ్యవధికి రుణం ఒప్పందం కుదిరింది. ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ చాలా తక్కువ, 3 నెలలకు ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. సీఎం చొరవతో ఎలాంటి ప్రాసెసింగ్, ఇతర ఛార్జీలు లేకుండా ఈ ఒప్పందం జరగడం విశేషం. దీంతో అధిక వడ్డీ భారం నుంచి విముక్తి కలిగింది. ప్రజాధనాన్ని ఆదా చేసి ఆర్థిక ఉపశమనం కలిగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతనా అంటే గతంలో వడ్డీ రేటు గరిష్టంగా 9.05% ఉండేది. ఇప్పుడు కేవలం వార్షికంగా 3.05% వడ్డీకి రుణం తీసుకునేందుకు ఒప్పందం జరిగింది. ఇది సీఎం రేవంత్ రెడ్డి కృషితో జరిగిన ఒప్పందం. దీని వలన పాత రుణాల చెల్లింపులు సాఫీగా జరిగిపోతాయి. ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కలిగేలా ముఖ్యమంత్రి చాకచక్యంగా వ్యవహరించారు. మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ఆటంకాలు తొలగిపోయినట్లే. మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం 100% వాటా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రెండో దశతో హైదరాబాద్ నగరం అభివృద్ధి పరుగులు పెడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ లో సమర్థ, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీలో ప్రకటించారు.